మహారాజు మహారాణి మూవీ డిసెంబర్ 27 వస్తుంది ఒక ఓటీటీ. కుదిరితే యూట్యూబ్లో కూడా వస్తుంది. మీరు చూసి సినిమాని ఎంకరేజ్ చేయండి అక్క, మీకు ఫ్రీగా వస్తుంది. ఒకసారి చూడండి పోస్టర్ అన్న. మీకు కూడా చెప్తున్నా, మహారాజు మహారాణి. ఓకే ఓకే అక్క. ఇది డిసెంబర్ 27 రిలీజ్ అవుతుంది. సో ఈ పోస్టర్ చూసి అసలు మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి చెప్పండి. మీ ఫస్ట్ ఒపీనియన్, పోస్టర్ ఎలా ఉంది, టైటిల్ ఎలా ఉంది? మహారాజు మహారాణి చాలా బాగుంది బ్రో. టైటిల్ చాలా బాగుంది, పోస్టర్ కూడా చాలా రియలిస్టిక్ గా చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. చూడడానికి మాత్రం ఇట్స్ ఏ డీప్ లవ్ ఎమోషనల్ అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఓకే. ట్రైలర్ కూడా ఈ రోజే లాంచ్ అయింది. ఈ రోజు ట్రైలర్ లాంచ్ అయింది బ్రో. ఆర్టిస్ట్ నేనే. ఓపీఐ మీడియాలో ఉంటుంది ఛానల్ లో. మీ పోస్టర్ ఎలా అనిపించింది బ్రో? నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది బ్రో. చాలా బాగుంది పోస్టర్ మాత్రం. దీని పోస్టర్ డిజైనర్ మాత్రం, ఎడిటర్ మాత్రం చాలా బాగా చేశారు. మీకు ట్రైలర్ కూడా వచ్చింది, ఈరోజు చూడండి, మీకు అలాగే నచ్చింది బ్రో. ఓకే, డెఫినెట్లీ చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎవరికైనా చెప్పండి, ఇంకా కొద్దిగా ఫార్వర్డ్ అయ్యాలని. ఖచ్చితంగా రెఫర్ చేస్తాను బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. బ్రో ఇప్పుడు అన్న వాళ్ళు వచ్చిర్రు, ఆడ లాంచ్ చేసిండ్రు ట్రైలర్. అన్న బాగా మాట్లాడిండు. అన్న డైరెక్టర్ అండ్ హీరో, అన్న మొత్తం అన్న టీం ఇది. అయితే మూవీ బాగానే ఉంది. ట్రైలర్ లాంచ్ అయింది. చాలా కష్టపడ్డారు అన్న వాళ్ళు. చిన్న మూవీ పెద్ద మూవీ అని కాదు, అన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అందరికీ ఫోన్ ఏదో ఒకటి ఉపయోగకరం ఉంటుంది, కానీ మనకున్న టైంలో కొద్ది టైం పెడితే అన్న వాళ్ళు కొద్దిగా ఇంకా డెవలప్ అయ్యి కొన్ని ఇంకా బాగా తీస్తారని అనుకుంటున్నా. మహారాజు మహారాణి పోస్టర్ చూస్తుంటే అర్థమైపోతుంది, ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అనేసి. అసలు ట్రైలర్ చూసాను ఇందాకనే, ఇప్పుడే. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్. మనసుకు అతుకులు లాగుంటుంది సినిమా ట్రైలర్ అయితే. ట్రైలర్ చాలా బాగుంది, డైలాగ్స్ అందు. మీరు ఖచ్చితంగా ఓటీటీ డిసెంబర్ 27 ఓటీటీలో రిలీజ్ అవుతుంది సినిమా. ఖచ్చితంగా చూడండి. మహారాజు మహారాణి ఒక డైలాగ్ ఎలా ఉంటుందంటే, మహారాజు మహారాణి డైలాగ్ అది. ఇది మామూలుగా గంగనిచ్చే శివుడు ఉంటాడేమో కానీ ఈ మహారాణి వదిలే ఈ మహారాజు ఉండలేడు. అలాగే ఉంటుంది సినిమా. ఖచ్చితంగా మీరు చూడండి, ఖచ్చితంగా మీరు చూస్తారని, ఆదరిస్తారని, రేపు 27 కూడా మీ సినిమా చూసి ఆదరిస్తారని మనం అంతా కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.